నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో కృష్ణప్రసాద్ అతని కుమారుడు హరీష్ తో పాటు వారి అనుచరులు 2024లో ఉడుమలపాడు గ్రామానికి చెందిన సందు నగేష్ వాళ్ల పొలాలను జేసీబీతో నాశనం చేసి నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ ఫ్యాక్టరీని పెట్టుకున్నారని, సందు నగేష్ వాళ్ల కుటుంబంపై దాడి చేసి చేతిని విరగ్గొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని, వాళ్లపై ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని, వాళ్లని తక్షణం అరెస్టు చేయాలంటూ సోమవారం రాత్రి బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, కృష్ణప్రసాద్ను అరెస్టు చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని సందు నగేష్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అంతేకాకుండా వారి వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ బాధితులు ఆరోపించారు. కొడుకు హరీసు హరి ముగ్గురు మాకు చాలా ప్రాణవాది ఉంది సార్. మాకు గడ్డికి పోనీకి గడ్డి కోసుకొచ్చుకోనీకి కానీ మేము చేను కూడా బీడు పెట్టినాం సార్. మాకు అసలు బతికే లేదు. మేము పోనీకే కూడా భయపడుతున్నాం. మాకు ఏం లేదు సార్. ఎవరు ఏం చేయకుండా ఆడొచ్చిన ఇట్లా చంపుతా నేను ఎవరడ్డం వచ్చారనేది ఇట్లా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మమ్మల్ని ఎవరే కానీ కేసు పెట్టినా కానీ ఎవరు ఏం చేయకుండా మాకు మాకు ఎవరు ఏం చేయకుండా సార్. మాకు ఇదే కాకుండా కూడా ఇంతకుముందు కూడా చాలా కబ్జాలు చేస్తున్నాడు. ఇలా పొలాలు కబ్జాలు చేసుకుంటా ఇట్లా చేయాలని ఉన్నాడు. చాలా మాకు చేస్తున్నాడు సార్. ఎవరు చూసినా ఇట్లా చేస్తున్నాడు. కేసు పెట్టినా మీరు ఏం పట్టించుకోలేదు, పోలీసులు ఎవరు పట్టించుకోలేదు సార్. మాకు లేకుంటే మేము ధర్నా చేసి చేస్తాం సార్. పైకి రాబోయే కాలంలో రాబోయే రోజుల్లో ధర్నా చేస్తాం సార్. చాలా ధర్నా చేస్తాం. ఏమైనా చేసుకుంటాం. ఏం చేయకోకుంటే మీరు సార్. మాకు అడ్వకేట్ కృష్ణప్రసాద్ ఆయన కొడుకు మా తమ్ముడు కొడుకు హరి అందరు కలిసి మా మీద దౌర్జన్యంగా మా చేనులను ఆక్రమించాలని జేసీబీతో తెప్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టి కంకర ఫ్యాక్టరీ పర్మిషన్ లేకుండా అక్రమంగా పెట్టి, అదే కాకుండా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. చాలా కేసు పెట్టి కూడా చాలా రోజులైంది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు. కేసు అరెస్ట్ చేయాలా ఆయనని. మళ్ళీ దాని తర్వాత మమ్మల్ని మాకు న్యాయం చేయలేదు సార్. మీరు న్యాయం చేయకపోతే మాకు చాలా ప్రాణహాని ఉంది ఆయన నుండి. మాకు చేయలేకపోనికి కూడా ఈరోజు భయపడుతున్నాం. ఆయన అనుచరులు ఆయనను అరెస్ట్ చేయాలి సార్. ఇంతవరకు కేసు పెట్టే కానీ మమ్మల్ని పోలీసులు ఏం దాన్ని చర్య తీసుకునే ఆయన లాయర్ ముసుగులో చాలా దౌర్జన్యాలు చేస్తున్నాడు. అక్రమంగా ఫ్యాక్టరీ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మాకు న్యాయం చేయాలి సార్. మీరు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము కోర్టుకు కానీ పోతాము. పోయి ధర్నా కూడా తీవ్రంగా చేయాల్సి వస్తుంది. మాకు న్యాయం చేసి అరెస్ట్ చేయాలి సార్. కృష్ణప్రసాద్ని, ఆయన కొడుకుని, హరిని ముగ్గురిని అరెస్ట్ చేసి మాకు సరైన న్యాయం చేయాలి సార్. చాలా రోజులైంది మమ్మల్ని తిప్పలు పెడుతున్నాడు అతను న్యాయం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి సార్. మర్డర్ కేసు పెట్టిన కానీ పోలీసులు పట్టించుకోవడంలే. ఆయన లాయర్ అని ఏమేమో తిప్పలు పెడుతున్నాడు మమ్మల్ని. పోలీసులు కఠిన చర్యలు తీసుకోకపోతే మేము ధర్నా చేయాల్సి వస్తుంది సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరే సిఐ సార్, డిఎస్పీ సార్ గారు మమ్మల్ని న్యాయం చేయండి. కృష్ణప్రసాద్ కొడుకు హరీష్ అందరూ కలిసి తాగి వచ్చి నన్ను శరీరం కొట్టినారు. శరీరం కొట్టింటే నేను నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఉంటే కూడా పోలీసులు ఏం పట్టించుకోలేదు. అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తామన్నారు కానీ ఏం పట్టించుకోలే. అటెండ్ మర్డర్ కేసు కూడా కట్టినామన్నారు. అది కూడా ఏం మాకు ఊరికే సర్ది చెప్పి అనిపిస్తున్నారు. పోతుంటే ఏం సార్ అంటే ఏమో ఆయన లాయర్ అని ఎట్లా మాకేమో అర్థం కాలే. ఇట్లా చెప్తున్నారు. ఊరికే ఒక చెంపి అంటున్నారు పోలీసులు. మాకేం ఇట్లా చాలా ప్రాణహాని ఉంది. అది మీరు ఏం పట్టించుకోలేదు సార్. మాకు ఖచ్చితంగా పట్టించుకోవాలా. నెలన్నర హాస్పిటల్లో ఉన్నా నేను. నాకు ఎవరు ఏం పట్టించుకోలే. ఎంత వచ్చినా కానీ సార్ వాళ్ళు ఒక సరిపడరు అడ్వకేట్ అని పైకి చేసుకుంటున్నారని నాకేమో అర్థం కాలేదు సార్. వాళ్ళు మాకు చాలా ప్రాణాన్ని పొలం బీడు పెట్టుకున్నా నేను.
2 నెలలు 3 నెలలు పని చేసుకోవాలి. ఇప్పుడు కూడా పని చేసుకోలేకుండా నిలబడిపోయినా. నేను పని ఇప్పుడు కూడా పని చేసుకోలేక నిలబడిపోయినా. ఇంటికాడ ఊకే ఏ పని చేసుకోలేకున్నాను. ఆ పొలం కాడు కూడా ఓడలే. పొలం పీడి పెట్టిన వాళ్ళ కోసం మా నాన్న భయపడి ఏం చేయాలో సార్ మీరు కొట్ల ఏం చాలా నా జీవితమే లేదు సార్. ఇప్పుడు మీరు ఏం చేయలేదు. మీరు ఏం చేయొచ్చు. మీరు కానీ పట్టించుకోకపోతే మేము మాత్రం ధర్నా చేస్తాము. మీ ఇష్టం సార్. మేము సిఐ గారు డిఎస్పీ గారు మొక్కి చెప్తున్నాము. దీన్ని చాలా పైకి మాకు అరెస్ట్ చేస్తేనే ఒకటి, చేయకుంటే మాత్రం మేము చాలా ఘోరంగా మేము మీ మీదే కేసు పెట్టాం సార్. సారాల మీదే కేసు పెట్టాల్సి వస్తుంది. మేము సిఐ మీద డిఎస్పీ మీద కేసు పెడతాం. ఇట్లా కానీ చేసినారంటే మీరు మాకు కానీ సపోర్ట్ చేయలేదంటే వాళ్ళిద్దరి మీద కేసు పెట్టేస్తాం సార్. మేము దయచేసి మమ్మల్ని చాలా ప్రాణహాని ఉంది, కాపాడండి సార్. మీరు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.